గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ ఓడిపోయింది. అసలు ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని సామాన్య ప్రజలు సైతం ఊహించలేదు. 151 స్థానాలున్న పార్టీ కేవలం 11 స్థానాలకు పడిపోయింది. ఇక వైసీపీ పని అయిపోయింది, తిరిగి కోలుకోవడం కష్టమే అని ప్రత్యర్థులు తేల్చేశారు. కానీ జగన్ ఎవరూ ఊహించని విధంగా గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నా ప్రతిపక్షంలోనే జగన్ ఆవేశంగా కనిపిస్తున్నారు. ఈ కారణంగానే వైసీపీ క్యాడర్ సైతం ఫుల్ జోష్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతోంది. విజయవాడ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక సంస్థల కోట విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఘన విజయం సాధించారు. తాజాగా ఉమ్మడి విజయనగరం జిల్లాలోని స్థానిక సంస్థల కోటా నుంచి ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ స్వీకరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. అయితే ఆ సమయానికి వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు 2 ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. టీడీపీ కూటమి నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడం విశేషం. నామినేషన్ దాఖలుకి గడువు ముందు 2 ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 3 నామినేషన్లు దాఖలైనట్లు అయింది. 2 ఇండిపెండెంట్లో ఒకరు టీడీపీ నేతకు చెందిన భార్య కూడా ఉన్నారు. అయితే తన నామినేషన్తో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆ మహిళా నేత ప్రకటించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు విత్డ్రా చేసుకుంటే ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శంబంగి గెలుపు ఏకగ్రీవం అవుతుంది. అలా కాకుండా ఇండిపెండెంట్లు బరిలో ఉంటే ఈ నెల 28న పోలింగ్ జరుగుతుంది. మెజారిటీ సభ్యుల బలం వైసీపీకి ఉండడంతో విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ పార్టీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.